గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా, మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితంపై హైకోర్టు ఆగ్రహం, అధికారులు నిద్రపోతున్నారా అంటూ నిలదీత, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణం చర్యలు చేపట్టరా అని మండిపాటు, పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం. నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అనారోగ్యం బారిన పడిన సంఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా, పిల్లల ప్రాణాలు పోతే గాని వారిలో కదలిక రాదా అని ప్రశ్నించింది. ఈ సంఘటన అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. సర్కారు పాఠశాలలో ప్రభుత్వ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని హైదరాబాద్కు చెందిన కె అఖిల్ శ్రీ గురుతేజ ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ కరాదే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఇటీవల మాగనూరు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులు కాకుండానే మళ్ళీ అదే పాఠశాలలో మరో 29 మంది అనారోగ్యం పాలయ్యారు. కరీంనగర్ జిల్లా బూరుగపల్లి మండలం గంగాధర గ్రామంలో కూడా ఇటీవల 20 మంది విద్యార్థులు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. విధంగా పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా, మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితంపై హైకోర్టు ఆగ్రహం, అధికారులు నిద్రపోతున్నారా అంటూ నిలదీత, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణం చర్యలు చేపట్టరా అని మండిపాటు, పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం. విధంగా హైకోర్టులో ఇక్కడ పిటిషన్ వేసారు. వీళ్ళు హైదరాబాద్కు చెందిన కె అఖిల్ శ్రీ గురుతేజ ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలు చేశారు. ఈ విధంగా విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ఇక్కడ పాఠశాలలో మాగనూరు పాఠశాలలో ఇక్కడ విద్యార్థులు మధ్యాహ్న భోజనం కలుషితం వికటించే విధంగా విద్యార్థులు 2 సార్లు 50, ఒకసారి 50 మంది, ఒక్కోసారి రెండోసారి 20 మంది అస్వస్థతకు గురి కావడంతో ఈ విధంగా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ విధంగా దీనికి సంబంధించి అఖిల్ హైదరాబాద్ వాసి హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఇక్కడ దీనిపై చర్చ జరిగినట్టుగా చూసుకోవచ్చు. హైకోర్టులో దీనిపై ప్రభుత్వంపై హైకోర్టు తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. హైకోర్టు అధికారుల్లో మానవత్వం కరవైంది, అధికారులకు పిల్లలు లేరా, ఇలాంటి సంఘటనలపై ఇలాగే స్పందిస్తారా, కలుషిత ఆహారం పెట్టడమే గాక విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణం చర్యలు చేపట్టరా, అధికారుల్లో కనీస మానవత్వం కరువైంది, నిర్లిప్తత నిర్లక్ష్యం ఎక్కువైంది, మమ్మల్నే నిర్ణయం తీసుకోమని చెబితే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేస్తాం, హైకోర్టు. ఈ విధంగా ప్రభుత్వం స్పందించదా, ఇక్కడ విద్యార్థులు అస్వస్థతకు గురైతే హాస్పిటల్లో పిల్లల ప్రాణాలు పోతే తప్ప ప్రభుత్వం స్పందించదా అన్నట్టుగా ఇక్కడ ఎన్నిసార్లు ఇక్కడ వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితం అయిపోతుంది. ఇక్కడ విధంగా పిల్లలు అధిక సంఖ్యలో ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు కలుషిత ఆహారం తినే అన్నట్టుగా ఇక్కడ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మేము నిర్ణయం తీసుకుంటే విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన తనిఖీకి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్సులు, ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో సర్కారు నిర్ణయం. మధ్యాహ్న భోజన తనిఖీకి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్సులు, ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో సర్కారు నిర్ణయం. విధంగా ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో సర్కారు నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజనానికి ఇక్కడ జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ మధ్యాహ్న భోజనాన్ని ఇక్కడ తనిఖీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఫుడ్ పాయిజన్ జరిగినందున ఇక్కడ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విధంగా ప్రభుత్వం స్పందించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి తనిఖీ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. మధ్యాహ్న భోజనం సంబంధించి ఇకపై రోజు కమిటీ సభ్యులు తిన్నాకే విద్యార్థులకు భోజనం, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి మాగనూరు ఉన్నత పాఠశాల సందర్శన. విధంగా పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి తెలిసిన పై రోజు కమిటీ సభ్యులు తిన్నాకనే అక్కడ వండిన సభ్యులు తిన్నాకనే ఇక్కడ వాళ్ళు విద్యార్థులు తినాలన్నట్టుగా ఆయన విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి తెలియసినట్టుగా చూసుకోవచ్చు. రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించాం, ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే, రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం, సుప్రీంకోర్టు కీలక తీర్పు.
ఎస్సీ ధృవపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వాద్యం కొట్టివేత. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం 21 పేజీల తీర్పులో తప్పుపట్టింది. ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది. వేరే మతంలోకి మారాలనుకునే వారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది. మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే అనుమతించాం. ఎస్సీ ధృవపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వాద్యం కొట్టివేత. రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ విధంగా ఇక్కడ ఉద్యోగం కోసమే ఇక్కడ రిజర్వేషన్లు మతం మారినట్టుగా సుప్రీంకోర్టు దాన్ని తప్పుపడుతూ కొట్టేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మతంపై విశ్వాసంతో ఉండాలి, మారాలి, కానీ ఓన్లీ రిజర్వేషన్ల కోసమే మతం మారడానికి అవకాశం లేదన్నట్టుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టుగా చూసుకోవచ్చు. విధంగా అయితే క్రైస్తవ మతం ఇది ఎస్సీ కిందికి రాదు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆమె క్రైస్తవ మతంలోకి మారిన మహిళను ఈ విధంగా సుప్రీంకోర్టు ఎస్సీ కిందికి తీసుకోలేమన్నట్టుగా ఇక్కడ కొట్టేసినట్టుగా చూసుకోవచ్చు. కాల్పుల విరమణ అనంతరం లెబనాన్లోని టైర్ నగరంలో మహిళల సంబరం. లెబనాన్లో శాంతి వీచికలు. హెజ్బొల్లాతో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం. దాడులు ఆపేసిన ఇజ్రాయెల్. బీరుట్ సహా పలు ప్రాంతాల్లో ప్రజల సంబరాలు. బాంబు దాడులు, కాల్పుల మూతలతో చాన్నాళ్లుగా అట్టుడుకుతున్న లెబనాన్లో నవోదయం వెల్లివిరిసింది. అమెరికా మధ్యవర్తిత్వంతో హెజ్బొల్లా ముష్కర్లు ఇజ్రాయెల్ మధ్య ఎట్టకేలకు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చింది. ఫలితంగా లెబనాన్లో ప్రశాంత వాతావరణం కనిపించింది. దాడులు నిలిచిపోవడంతో రాజధాని బీరుట్ సహా పలు ప్రాంతాల్లో ఈ విధంగా అమెరికా మధ్యవర్తిత్వంతో హెజ్బొల్లా ముష్కరులు ఇజ్రాయెల్ మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. ఇక్కడ కాల్పుల విరమించుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఇరు దేశాల ప్రజలు మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ విధంగా హెజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం విరమించినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఇక్కడ కాల్పుల విరమణ అనంతరం లెబనాన్లోని టైర్ నగరంలో మహిళల సంబరం. అక్కడ సంబరాలు జరుపుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. యుద్ధం ముగిసిన సందర్భంగా ఈ విధంగా వాళ్ళు మొత్తం మీద ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. హెజ్బొల్లా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన అధ్యక్షులు ఈ విధంగా అమెరికా మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరినట్టుగా చూసుకోవచ్చు. తెలంగాణ ప్రజల చూపు భాజపా వైపు. బారాసతో బెంబేలెత్తిపోయారు. కాంగ్రెస్తో విసిగెత్తిపోయారు. పార్టీ రాష్ట్ర ప్రయోజనాల ప్రతినిధులతో భేటీ అనంతరం ఎక్స్లో ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ ప్రజలు భాజపా వైపు చూస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాష్ట్రంలో భాజపా వేగంగా విస్తరిస్తుందని వెల్లడించారు. బుధవారం ఇక్కడ పార్లమెంట్లోని తన కార్యాలయంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన అనంతరం ప్రధాని ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణ భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ వేగంగా వృద్ధి చెందుతుంది. గత బారస దుష్ట పరిపాలనలో ఎదురైన భయంకరమైన జ్ఞాపకాలతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రధాని మోడీని సన్మానించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, చిత్రంలో పార్టీ ఎంపీలు అరవింద్, ఈటల రాజేందర్, డికే అరుణ, రఘునందన్ రావు, నగేష్. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 1వ తేదీ నుంచి భాజపా కార్యక్రమాలు. కిషన్ రెడ్డి. ఈ విధంగా తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాష్ట్రంలో భాజపా వేగంగా విస్తరిస్తుందని వెల్లడించారు. బుధవారం ఇక్కడ పార్లమెంట్లోని తన కార్యాలయంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం ప్రధాని మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. విధంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఇక్కడ పార్లమెంటు ఆవరణలో విధంగా తన కార్యాలయంలో నరేంద్ర మోడీ ఇక్కడ తెలంగాణ
సంబంధించిన కేంద్ర మంత్రులు ఈ విధంగా బీజేపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ విధంగా తెలంగాణకు సంబంధించిన బీజేపీ నేతలకు ఇంకా దిశానిర్దేశం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, ప్రజలకు వెళ్ళాలన్నట్టుగా ఆయన బీజేపీ వైపు చూస్తుంటూ బీఆర్ఎస్ పాలనలో విసిగెత్తి ఈ విధంగా కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాల హామీలతోటి కూడా ప్రజలు మోసపోయారు అన్నట్టుగా ఈ విధంగా ఇప్పుడు బీజేపీ వైపే చూస్తున్నారు ప్రజలు అన్నట్టుగా ప్రధాని మోడీ తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు పార్టీ నేతలతోటి. ఈ విధంగా ఇక్కడ 1వ తేదీ నుంచి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఇక్కడ 1వ తేదీ నుంచి భాజపా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. బారాస హయాంలో కాజేసిన భూములపై దర్యాప్తు జరిపిస్తాం, ధరణిని అడ్డం పెట్టుకొని లక్షల ఎకరాల అసైన్డ్ భూముల ధరావత్తం, రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు కొనసాగుతుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బారాసా హయాంలో కాజేసిన భూముల వ్యవహారాన్ని వెలికి తీస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ధరణి పేరుతో గత ప్రభుత్వం దళితుల నుంచి లక్షల ఎకరాల అసైన్డ్ భూములను గుంజుకొని ఇతరులకు కట్టబెట్టిందని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామన్నారు. విలేకరులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పక్కన మహేష్ కుమార్ గౌడ్ బారాస హయాంలో కాజేసిన భూములపై దర్యాప్తు జరిపిస్తాం, ధరణిని అడ్డం పెట్టుకొని లక్షల ఎకరాల అసైన్డ్ భూముల దారాదత్తం, రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు కొనసాగుతుంది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఈ విధంగా బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు లక్షల ఎకరాల భూమిని అసైన్డ్ భూములు దారాదత్తం చేసుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల మీద రిజిస్ట్రేషన్ చేయించిన ధరణి పేరిట ఇక్కడ ఎన్నో ఎకరాలు బీఆర్ఎస్ ఇక్కడ కుంభకోణం జరిగింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలు బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ ఈ విధంగా దానిపై దర్యాప్తు జరిపిస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు కొనసాగుతుంది. ఇది సంక్రాంతి వరకల్లా రైతు భరోసా అందిస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. రైతు భరోసా గురించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలియజేస్తున్నారు. దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ రద్దు, ప్రజల ఆందోళనలతో ప్రభుత్వం నిర్ణయం. అంతకుముందు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు, కలెక్టర్ ఎస్పీల చర్చలతో శాంతించిన స్థానికుల ఆందోళనల నేపథ్యంలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నిర్మాణంలో ఉన్న ఈ పరిశ్రమను ఇక్కడికి నుంచి తరలించాలని స్థానిక రైతులు, ప్రజలు చేస్తున్న పోరాటం ఫలప్రదమైంది. ఈ మేరకు మంత్రి సీతక్క బుధవారం స్థానికులతో ఫోన్లో మాట్లాడి విషయాన్ని ప్రకటించారు. అంతకుముందు పరిశ్రమకు వ్యతిరేకంగా రద్దు విషయమై గ్రామస్తులకు మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడిస్తున్న ఎస్పీ జానకి షర్మిల విధంగా అక్కడి నుంచి పరిశ్రమను తరలిస్తామని మంత్రి సీతక్క అక్కడ ప్రజలకు ఎస్పీ ద్వారా ఫోన్లో మాట్లాడడంతో ఆ ప్రజలు నిరసన విరమించుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇథనాల్ పరిశ్రమ తమ గ్రామాల పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. అది కాలుష్యానికి హానికరం. ఈ విధంగా ప్రజల ప్రాణాలకు ముప్పు అవుతుంది అన్నట్టుగా భావించి ఇథనాల్ పరిశ్రమను అక్కడ నుంచి తరలించాలని నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ 4-5 రోజుల నుంచి ఈ విధంగా మంత్రి సీతక్క ఫోన్లో మాట్లాడి వాళ్ళకు సమాధానం చెప్పడంతో అక్కడి నుంచి తరలిస్తాం అన్నట్టుగా, పరిశ్రమ లేకుండా చూస్తామన్నట్టుగా, తరలించే ప్రక్రియ కొనసాగిస్తామన్నట్టుగా మంత్రి సీతక్క అక్కడ ప్రజలతో మాట్లాడడంతో నిరసన విరమించుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు కావాలి కరిగే, వద్దు సార్, ఇప్పుడైతే ఓడితే ఈవీఎంలను బాధ్యుల్ని చేస్తున్నారు, అప్పుడైతే మిమ్మల్నే బాధ్యుల్ని చేస్తారు, మీ ఇష్టం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు కావాలి కరిగే మాట్లాడిన దానికి ఈ విధంగా కరిగే ఇప్పుడైతే ఈవీఎంలు తప్పుపడుతున్నారు, అప్పుడు ఒకవేళ పార్టీ ఓడిపోతే పార్టీ అధ్యక్షుడిగా మీకే వస్తుంది బదనం అన్నట్టుగా, పార్టీ ఓడిపోతే అన్నట్టుగా ఇక్కడ ఈవీఎంల గురించి చర్చ జరిగినట్టుగా చూసుకోవచ్చు కాంగ్రెస్ అధ్యక్షుల మధ్య. నౌ స్ట్రీమింగ్ ఎక్స్క్లూజివ్ ఈటీవీ విన్, ఈసారి అదిరిపోయే సప్పుడుతో అద్భుతమైన పిక్చర్తో చూద్దాం. ఎక్స్పీరియన్స్ ఇన్ డాల్బీ విజన్ అట్మాస్, అప్కమింగ్ విన్ ఒరిజినల్స్. లీలా వినోదం ప్రీమియర్స్ 19th December. ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ప్రీమియర్స్ 4th January. సబ్స్క్రైబ్ నౌ 99 for a month. డౌన్లోడ్ ఈటీవీ విన్ యాప్. ఇది ఈటీవీ విన్ యాప్ గురించి ఇవ్వడం జరిగింది. దీంట్లో విధంగా ప్రోగ్రామ్స్, సినిమాలు వస్తున్నట్టుగా యాప్
గురించి అడగడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.